అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటున్నా. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ ఇది మన ఛానల్లో పోస్ట్ చేసిన, కానీ ఇవాళ మా అమ్మ మక్కపిండి అయితే తీసుకొచ్చింది అన్నట్టు, మక్క గారెల కోసం కంకి బూరిది పోయింది అన్నట్టు. సో అక్కడ పాలకంకులు ఉంటే పట్టించుకొని వచ్చింది అన్నట్టు గారెలు చేసుకోమని. మా అమ్మే అన్నీ కలిపి పట్టించుకొచ్చింది. సో పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, ఎల్లిపాయలు ఇవన్నీ వేసి కలిపి పట్టించుకొచ్చింది అన్నట్టు. ఇక నేను ఏం కలపలేదు, సాల్ట్ కూడా కరెక్ట్గానే ఉంది, జస్ట్ ఒత్తి వేసుకున్నా గంతే. సో ఇవి తెలంగాణ స్పెషల్ అన్నట్టు మక్క గారెలు. ఇప్పుడు నేను మొన్న రీసెంట్గా వీడియో వేసినప్పుడు 5 కంకులు 100 రూపాయలకు కొన్నా. సో ఇప్పుడు ఇవి 5 కంకుల కన్నా క్వాంటిటీ ఎక్కువ ఉన్నది. అంటే అర్థం చేసుకోవాలి, మనకు చేనుండి మనం పండించుకొని తింటే అది వేరే ఉంటుంది, కొనుక్కొని తింటే ఇంకా అది వేరే ఉంటుంది అన్నట్టు. ఇంకొకటి, బట్ట మీద ఒత్తుకుంటేనే నీరు అనేది ఇనికి తక్కువ నూనె అనేది కాలుతుంది అన్నట్టు. అందుకోసమని నేను బట్ట మీదనే ఒత్తుకుంటాను. సో మనం గ్యారెల్లాగా ఒత్తుకొని వేసుకోవడమే. సో నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి కొంచెం ఒత్తడానికి వేయడానికి ఇబ్బంది అయింది అన్నట్టు. ఇట్లా ఒత్తుకొని వేసుకుంటే అయిపోయే, మంచిగా గాలనియాలి. కాలనిస్తే కొంచెం బ్రౌన్ కలరు, థిక్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే అయిపోతుంది అన్నట్టు. సో తినడానికి కూడా టేస్టీగా మంచిగా ఉంటాయి. ఇప్పుడైతే కంకులకు గోసొచ్చింది, కానీ మా బాపు చేన్లు పాలుగు పట్టి చేసినప్పుడైతే ఫుల్ కంకులు చేన్లని పాల కంకులు అప్పటిదప్పుడే తెంపుకొని మంచిగా కాల్చుకొని తినటోళ్ళం అన్నట్టు. రాత్రి అంటే నీళ్ళు కట్టడానికి పోయినప్పుడు ఇక అప్పుడు అట్లా ఉండే, అంటే చెట్ల మీదనే మనకి ఇష్టం ఉన్నంత కాయ తినటోళ్ళం. పులిసింతకాయ అని, ఈ కంకులు, శనక్కాయ, పల్లికాయ అవన్నీ తినేటోళ్ళం. కానీ ఇప్పుడు ప్రతీది తాగే నీళ్ళ కాంచెలు వేటినైనా మనకు కొనుక్కుంది మాత్రం మన నోట్లకైతే రాదు అన్నట్టు. ఆ రోజులే మంచిగా ఉండేటివి, ఏదైనా కూడా ఫ్రెష్గా తినేటోళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితి ఇది అన్నట్టు. సో అప్పుడే మంచిగా ఏవైనా కూడా ఇష్టంగా బుద్ధి తినేటోళ్ళం. ఇప్పుడు కనీసం చూద్దామన్నా నోటి సైకి కూడా దొరుకుతలేదు. అక్క గారెలు అనేటివి అసలు చక్కగా అరగాయి అన్నట్టు. సో పిల్లలకు కొంచెం తక్కువనే పెట్టాలి. మా బాబుతోటి రాత్రి మేము బాయికాడికి పోతే, రాత్రి కరెంటు పెట్టడానికి పోతే మాత్రం బఠానీలు, శనగలు, ఏమైనా గుడాలు వేసుకొని పోయేటోళ్ళం అన్నట్టు. సో ఇవన్నీ కొన్ని మెమోరీసు. ఇవి కూడా చెప్తాను అని ఏం అనుకోకుర్రి. అప్పుడు ఏవైనా కూడా తిని 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 యాస్ట్ వచ్చేటి, బోర్ కొట్టేటి. ఇప్పుడు నేను చెప్పినట్లు అసలు ఏం దొరుకుతలేదు. సో ఈ మక్క గారెలు ఇప్పుడు మా అమ్మ తీసుకొచ్చిన పిండికి ఒక 200 దాకా ఉంటుంది ఖచ్చితంగా. పట్టేయడానికి 20 రూపాయలు, వీటికో 150 రూపాయల దాకా పడుతుంది. సో ఇట్లా అంటే ఏదైనా కూడా మనం చెట్ల మీద మన బాయికాడ దొరికేది వేరే ఉంటుంది, మనకు కొనుక్కునేది వేరే ఉంటుంది అన్నట్టు. సో మా వాళ్ళు అయితే అప్పుడే లేచారు, చూడు ఎట్లా చూపెడతారో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చుకోరి. మరి ఉంటా.